హలో అందరికీ. నేను చెప్పాను కదా! నా ప్రీవియస్ వీడియోలో నాకు కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది అనేసి. సో, ఆ పెయిన్ ఏంటో నేను ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే, నేను ఈ వీడియో ఒక 10 మంది చూసారనుకోండి, ఒకళ్ళకైనా ఉపయోగపడాలి. సో, అందుకని నేను చెప్తున్నాననమాట. థై ఉంటుంది కదా! మన తొడ ఉంటుంది కదా! దాని బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నాకు పెయినొస్తుంది. ఎందుకు పెయినొస్తుంది అంటే, జస్ట్ ఇంతే అండి. ఇంత హీల్ ఏసుకున్నాను నేను అంతే. అది గూడా ఫుల్లు ఏమంటారు కంప్లీట్ ఫ్లాట్‌గా లేకుండా కొంచెమే అనమాట. ఇలా ఉంది. దానికి నాకు అంత ప్రాబ్లమ్ అయిందనమాట. మనం చెప్పులు వేసుకునే చెప్పుల వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో, అదొకసారి గమనించుకోండి అందరూ. ఎందుకంటే ఇది నాకు సెకండ్ టైమ్ అవ్వడం. నేను ఫస్ట్ టైమ్ కూడా నాకు ఇలాగే జరిగింది. బట్ నేను పట్టించుకోలేదు నిజంగా. నాకు అప్పుడు కూడా ఇలాగే జరిగింది. నేను ఫిజియోథెరపీ సెంటర్‌కెళ్తే నేను ఆల్మోస్ట్ ఒక 10 డేస్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఓకే. పెయిన్ అంతా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కటే రోజు ఫస్ట్ డే అనమాట వేసుకున్నాను నేను. వేసుకున్న మధ్యాహ్నానికి నాకు పెయిన్ స్టార్ట్ అయిపోయింది. అసలు అప్పుడు రియలైజ్ అయ్యాను నేను. ఓకే. చెప్పుల వల్ల ఇంత ప్రాబ్లమ్ అవుతుందా అని. ఇంకొకటేంటంటే నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను కదా! సో, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హీల్స్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఫ్లాట్సే. మీకు హీల్ కావాలి అనుకోండి, కంప్లీట్‌గా ఫ్లాట్ ఉండే హీల్ ఉంటుంది చూసారా? అంటే ఒకటే లెవెల్‌లో ఉండే హీల్ ఉంటుంది చూసారా? సో, అలాంటిది వేసుకోండి. కానీ ఇలా ఉండేదైతే అస్సలు వేసుకోవద్దు. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఎందుకంటే ఆ పెయిన్ భరించలేమండి అసలు. పడుకుంటే నొప్పొస్తుంది, నించుంటే నొప్పొస్తుంది, నడుస్తుంటే నొప్పొస్తుంది, కూర్చుంటే నొప్పొస్తుంది. అబ్బా! ఒక రకంగా ఉండదసలు. అంత ఘోరమైన పెయిన్ ఉంటుంది. సో, తగ్గుతది. ఎప్పుడు తగ్గుద్దో తెలీదు నిజంగా. ఎప్పుడు తగ్గుద్దో తెలీదు. నేను ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 9 డేస్ నుంచి సఫర్ అవుతున్నాను నేను. ఇప్పటివరకైతే నాకు తగ్గలేదు. ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ నేను ఫిజియోథెరపీకెళ్తున్నాను రోజు. అయినా తగ్గలేదు నాకిప్పుడు. అండ్ హాస్పిటల్‌కెళ్ళాను నేను. హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ ఫీజయితే ఏమీ లేదు. ఫస్ట్ టైమ్ కన్సల్టేషన్ ఫ్రీ అని చెప్పారు. కానీ మెడిసిన్స్‌కి 1400 అయ్యాయి నాకు. సో, అలా హీల్ వల్ల వచ్చిన తిప్పలనమాట ఇవన్నీ. సో, అందుకే గుర్తుపెట్టుకోండి. సో, అందుకే జాగ్రత్తగా ఉండండి. చెప్పుల విషయంలో కూడా. ఇప్పుడు చెప్పుల విషయంలో కూడా ఇంత జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది నాకు.